హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీకును, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ప్రభు నామంలో నిండుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో బహు శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. దూరాన ఉన్నవారేమి, మందిరములో ఉన్నవారేమి, దూరాన సమీపాన, అలాగనే మరి లైవ్ లో వీక్షిస్తున్న వారేమి వినండి, విశ్వాసమును అభివృద్ధి చేసుకునండి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కనుక కొన్ని మాటలు ఒక్కసారి చెప్పబడ్డాయి బైబిల్లో. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో సంతోషం మీకు తెలుసు, ఆనందం మీకు తెలుసు. మీకేమేమి తెలుసు? సంతోషం తెలుసు, మీకు ఆనందము తెలుసు. ఆనందం అంటే నవ్వుకోవటం, సంతోషం అంటే ఏదన్నా కొనుక్కున్నప్పుడు, ఏదన్నా కలిగి ఉన్నప్పుడు సంతోషించటం మీకు తెలుసు. కానీ ఈ రోజున బైబిల్లో నుంచి మనోహరమైనది ఏమిటో, మనోహరం అంటే ఏమిటో ప్రియులారా, అది ఎన్నటెన్నటికి దేవుడు మనకు దూరపరచనిది. అందుకని ఈ మనోహరమైనటువంటిది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటే దొరుకుతుంది అనేది మనము దేవుని వాక్యాల ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవునికి భయపడే వారి చుట్టూ ఆశీర్వాదాలు తిరుగుతా ఉంటాయంట. చెప్పండి, ఎవరికి వాక్యమై ఉన్న దేవుడికి భయపడే వాళ్ళ చుట్టూ వద్దంటే ఆశీర్వాదాలు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయంట. గల కారణం ఏమిటయ్యా అంటే, వాక్యం అంటే ఏమిటి? నీకు ఎక్కడైనా దొరుకుతుంది. కనుక ఈ వాక్యానికి నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావు, నాకు భయపడ్డావనుకో, నేను నీ ఇంటికాడున్న నేను నీతో ఎక్కడికి రాలేను. అలాగనే వాక్యానికి భయపడుతున్నావు అనుకో, నీ సెల్ ఫోన్ లోను నీ దగ్గర బైబిల్ ఉంటే అనుక్షణం నీతో మాట్లాడుతూనే ఉంటుంది. అందుకని దేవుని యొక్క లేఖన భాగాలలో ప్రియులారా చూడండి, ఆయన నామాన్ని కీర్తించటమే మనోహరం అంట. 135వ కీర్తన 3వ వచనాన్ని సబ్జెక్ట్ రాసుకోండి. మనోహరమైన ఈ రాత్రి దేవుని వర్తమానం ఏమిటంటే, మనోహరమైన ప్రారంభ వాక్యం 135వ కీర్తన 3వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం అంటాడు. ఎవరంటండి ఆయన? యెహోవా దయాళుడు, యెహోవాని స్తుతించండి. ఎవరంటండి ఆయన? ఆయన దయాళుడు. ఆయనను ఏం చేయాలంట? మనము స్తుతిస్తా ఉండాలంట. స్తుతిస్తటం అంటే స్తోత్రం అయ్యా, స్తోత్రమయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా, యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం అని. యెహోవా దయాళుడు, యెహోవాని స్తుతించుడి, ఆయన నామముని కీర్తించండి, అది మీకు మనోహరము. సంతోషాన్ని ఎవరైనా పాడు చేయొచ్చు. జాగ్రత్తగా మీరు ఈ రాత్రి లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారులారా, శ్రేష్టంగా ఎటు మీ మనసు ఆలోచన పానీయకుండా వినండి. సంతోషాన్ని ఎవరైనా పాడు చేయొచ్చు, ఆనందాన్ని ఎవరైనా పాడు చేయొచ్చు. చూడు, సంతోషంగా అన్నం కూర వండుకున్నావనుకో, తినబోయేసరికి ఎవడో ఒకడు నిన్ను బాధ పెట్టవచ్చు. అర్థమైందా? అలాగనే ఆనందంగా మంచి బట్టలు వేసుకున్నావనుకో, లేక కుర్చీ కొనుక్కున్నావు అనుకో, దాని మీద నువ్వు కూర్చోవాలనుకునే లోపు ఎవడని వచ్చి కూర్చుంటే నీ ఆనందం వాడైపోయింది.
లేదు బట్టలే కొనుక్కున్న బట్టల మీద ప్రయాణం చేస్తా ఉన్నావు, నడుస్తా బొందపడింది అనుకో, నీ ఆనందం ఏమైంది? ఎవడో పాడు చేశాడు. కానీ దేవుని ఆలయములో దేవుని యొక్క ఉండేటటువంటి మనోహరాన్ని మనము పొందినప్పుడు దానిని ఎవడూ తీసివేయలేడు. హల్లెలూయా. ఇప్పుడు మీ రెండో వాక్యాన్ని మీ దగ్గర నుంచి ఎవరైనా తీసివేయగలరంటే మీరు అధికారం ఇస్తే తప్ప సాతాను గాడికి పొరపాటున ఎవడు దీనిని తీసివేయలేడు. ఇది మనోహరం. అందుకని దేవుని యొక్క నామము పేరట ఆయన నామమును కీర్తించి మహిమపరచుట ద్వారా అది నీకు మనోహరమని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియులారా. అయితే ఇది ఎలా స్తుతించాలి, ఎలా దేవుని మహిమపరచాలంటే 81వ కీర్తనలో చెప్తున్నాడు, దేవుణ్ణి ఇలా స్తుతించండి, దేవుణ్ణి ఇలా మహిమపరచండి, అది మీ జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదం. దేవుణ్ణి ప్రియులారా స్తుతించటం అంటే స్తుతించటం కాదండి. ఎక్కడ స్తుతించాలి, ఎలా స్తుతించాలి, అప్పుడే అది మనోహరముగా మనకు మారుతుంది. 81వ కీర్తన 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులారా. కీర్తన ఎత్తుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. వాయించండి. ఏముండాలంట? దేవుణ్ణి ఎలా స్తుతించాలంట? కీర్తన ఎత్తాలి, కీర్తనతో, పాటతో, గిలక తప్పెట్లతో, సితారాతో. చూసారా? గిలక తప్పెట్లు, సితారాతో. సితారాకి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? దావీదు గారు. హల్లెలూయా. సితారాకు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? దావీదు గారు. ఆయన సితారా పట్టుకున్నాడు కనుకనే అప్పటికి ఇంకా యేసునామము లేదు, సౌలులో ధ్యేయం పోయింది. వాస్తవానికి మనం ఏం చెప్తున్నామంటే లేఖన భాగం ప్రకారం యేసునామాన్ని ఉచ్చరించండి, అపవాది చీకటి శక్తులు పారిపోతాయి. కానీ దావీదు కాలంలో యెహోవా ఉన్నాడు, యేసయ్య లేడు. ఎందుకంటే కాలాన్ని, సమయాన్ని ఆయన విభజించాడు ప్రియులారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళుగా ఆయన విభజించాడు. అందుకని ఆయన సితారా వాయించాడో లేదో సౌలులో ఉన్నటువంటి భయం అనేటటువంటి ఆ దయ్యం ఏమైపోయిందంటే పారిపోయింది. చూసారా? చూడండి, మీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాను. మీరు దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే చాలు, దేవుడు మీ మధ్య సంచరిస్తాడు. ఏ దెయ్యం ఉన్నా, ఏ చీకటి ఉన్నా, ఏ చెడ్డ మనసున్నా యేసు నామములో ఆయన వాటి నుంచి విడిపిస్తాడు. అపొస్తలుల కార్యానికి మీ బైబిల్ తిప్పండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 10:38 అనుకుంటారు, చూద్దాం. 10:30. చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను రండియే. చూడండి, చాలా జాగ్రత్తగానండి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనములో అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సంచరిస్తున్నాడంటే ఎక్కడ? ఆలయములో. చూసారా? ఎంతమంది అయితే వ్యసనాలు, తాగుడుతో, తిరుగుడుతో, పాపాలతో, అతిక్రమాలతో, జీవపు డంబాలతో ప్రియులారా వారు అతిశయపడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి
కూర్చొని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే వాక్యం ఏం చేసిందండి? వాక్యం ఏం చేసింది? విడిపించింది, రక్షించింది, స్వస్థపరిచింది, బాగు చేసింది. అందుకని యేసయ్య ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? మేలు చేస్తాడంట. అక్కడ చూడండి, ఆయన మేలు చేయొచ్చు, ఆయన విడిపిస్తూ ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుస్తూ వస్తాడంట. మందిరానికి రాకపోతే మరి ఎక్కువ కీడండి. ఎందుకని అంటే మందిరములో ఉన్నటువంటి దానిని నువ్వు పొందాలి. అది నీకు ఉండటానికి ఇల్లు లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా నిన్ను దేవుని యొద్దకి చేర్చిందని. దేవుని యొద్దకు చేర్చేది ఈ మందిరములో ఉన్న మనోహరమే. అర్థమైందా? నువ్వు విన్న వాక్యం, నువ్వు పాడిన పాట, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పరిచర్య అదే ప్రభు దగ్గరికి తీసుకెళ్ళేది. అందుకని దైవ లేఖనాలలో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటను బట్టి స్వరమండల సితారముతో ఆయనను స్తుతించుట అది మనోహరము, అది మనోహరము. చాలా మంది ఏం చేస్తారు? ఆరాధన చేసేటప్పుడు కొంతమంది సర్పెట్లు కట్టరు, కొంతమంది ఆయన పిలవరు, ఆయన ఆరాధించరు. ఆరాధన అనేది అందరూ కలిసి చేసేది. హల్లెలూయా. ఇప్పుడు మనం భోజనం వండుకుంటున్నామండి. వండుకున్నప్పుడు కడిగి బియ్యమన్నీ పొయ్యి మీద పెడతాం. వాటిల్లో ఒక గింజ ఉడకకుండా మన నోట్లోకి వచ్చిందనుకో, మనం ఏం చేస్తాం? అని ఊసేస్తాం. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? నా మందిరానికి వచ్చి మందతో కలిసి సరిగ్గా నువ్వు క్రమం చేయకపోతే నేను నీ ముఖం మీద ఉమ్ము వేస్తా. ఉమ్మంటే ఇక నువ్వు నాకు అవసరత లేదు, నువ్వు నా దృష్టిలో పెట్టవి, ఉమ్మి వేస్తా. మీరు చూడండి, మీరు ఎంత నోట్లో ఉమ్ముంచుకున్నా పెంటను చూశారనుకో, మీరు నడిచేటప్పుడు మీరేం చేస్తారు? ఎందుకని? అదే మీ దగ్గరకు రాలేదే, అది మీ దగ్గరకు రాలా, వాసన రాలా. కానీ పెంటను చూస్తే ఖచ్చితంగా మనుషులు ఉమ్మి వేస్తారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యేసయ్య చెప్పాడు, నేను నీ ముఖం మీద ఉమ్ము వేయక ముందలే దేవుని మందిరములో మనోహరత్వాన్ని పొందుకో. అందుకని దేవుని యొక్క లేఖనాలను బట్టి ప్రియులారా, అక్కడ చెప్పుచూ ఉన్నటువంటి ఆ మాట ఏమిటయ్యా అంటే, ఒక్కసారి 147వ కీర్తనకు రండి. 147వ కీర్తన 147:1. ఎందుకో చెప్తున్నాడు, ఎందుకో చెప్తున్నాడు. 147 యెహోవాను స్తుతించుడి, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకంటే మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. పాడినా మంచిదే, అది మనోహరము, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము, ఒప్పిదము. చూసావా? చాలా మంది ఏం చేస్తారంట? స్తోత్రాలు చెప్పుకోవడానికి ఒప్పుకోరంట. చాలా మంది ఆడవాళ్ళు, ఎదవరాళ్ళు, నాకు తెలిసిన పెద్ద పెద్దోళ్ళంతా ఏ పని చేసుకుంటున్న వాళ్ళు స్తోత్రమయ్యా, 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 అంట్లు కడుగుతున్నా, బియ్యం కడుగుతున్నా, ఏం చేస్తున్నా స్తోత్రమయ్య. పనికెళ్ళి ఆ పని ఇట్లా ప్రారంభించిన ముందు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒప్పిదమంట అంటే యెహోవాని స్తుతించుట, స్తోత్రము చేయుట మంచిది. ఇక దేవుడు మంచిది అన్నాడు అంటే ప్రపంచంలో దానికి ఎవడు పేరు పెట్టే మగోడు. అందుకనే ఆయన అంటున్నాడు, మన దేవునికి స్తోత్రము చేయటం మంచిది, అది మనోహరము. చూసారా ఎంత చక్కని మాట? అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పుకో, నీ నోటితో ఒప్పుకో, ఒప్పిదము. చూసారా? చూడండి, ఒక దొంగోడు ఉన్నాడు,
ముందర ఏమంటాడు, ఎట్టగానే పడుతున్నారని అంటాడు. ఎవరిని? పోలీసులు. ఈ లేదని చెబుతుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారేంటండి అంటాడు. వాళ్ళు విని విని ఆహా నీకు ఈ ట్రీట్మెంట్ కాదులే బాబు, ఈ వేరే ట్రీట్మెంట్ లోకి వెళ్ళాలని ఈ మంచిగా ఈయన కానిస్టేబుల్ పక్కన పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. ఆయన నాన్నలోనే ముందర చేసే పని ఏంటి తెలుసు, పెట్టామని కొడతారు. వీడికి అర్థం అవ్వాలి, ఎందుకంటే కొడుతున్నారు. కొట్టటమేంటా, తీసేవాడిని ఒక మనిషి చెబితే నేను తీలేదంటాడు. ఇక మామూలుగా పట్టిన తర్వాత తీసేనయ్యా 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 అంటాడు. చూసారా? అందుకని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే చూడండి ప్రియులారా, ఇక్కడ ఇంకా ముందులో చాలా వాక్యాలు మీకు చెప్తాను. ఈ రోజున శనివారం రోజు దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతే ఆత్మాభిషేకం నీకు దూరం అయిపోయింది. ఆత్మాభిషేకం నీకు దూరం అయింది. నువ్వు పొందినా, నువ్వు ఎగిరినా, నువ్వు భాషలు మాట్లాడినా మళ్ళీ అదంతా ఏమైపోయింది, పాసి పట్టిపోయింది. మళ్ళా దాన్ని ఎప్పటికప్పటికి పరిశుద్ధాత్మ అనే సబ్బుతో హృదయం అనే పాత్రని నోటిని కడుక్కుంటా ఉండాలి. హల్లెలూయా. నోటితోనే ఉచ్చరిస్తూ ఉండాలి, హృదయంలో దాచుకుంటూ ఉండాలి. హృదయాన్ని కడుక్కోలేదని ఆత్మతో ఏ వాక్యం కూడా నిలబడదండి. చాలా మంది చూడండి సంవత్సరాల తరబడి ఉంటాడు, అమ్మా ఆ కథ చెప్పమని. ఎత్తిళ్ళు హృదయాన్ని కడుక్కొని దాచుకోరా అందులో, చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, స్తోత్రము చేయుట దేవునికి మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పికము. ఒప్పుకోవాలి. నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్త కోసం ప్రియులారా, నేను ప్రతి ఉదయకాలం మానక మిమ్మలను దీవిస్తా ఉంటా, మానక మిమ్మలను ఆశీర్వదిస్తా ఉంటా. నా పని ఏంటో తెలుసా? నీకు దీవెన, స్వస్థత, ఆరోగ్యము, సమాధానాన్ని అడగటమే నా పని. నా పని ఏమిటో తెలుసా? నీకు స్వస్థత, దీవెన, ఆశీర్వాదాలు. చూసారండి, నాకు ఒక సహోదరి ఒక ఊరిలో ఆపేటలో అంత భోజనం పెట్టింది. ఆమె భోజనం పెట్టి ఆమె అనుకున్నా తెలిసిన పాస్టర్ గారి కనుక భోజనం పెట్టింది అనుకున్నా. తిన్నాను. భోజనం వైట్ రైస్, పెరుగు, సాంబారు మంచిగా పెట్టింది, తిన్నానండి. తిన్న తర్వాత కాసేపు దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నా కొడుకు పేరు మహేష్ అండి, వాడికి ఉద్యోగం లేదండి, వాడికి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థించరా. చేస్తాను అమ్మా. ఎందుకని? నాకు భోజనం పెట్టిందిగా. ఆమె ఒక భోజనం ఆమెది కాదు, ఖర్చు ఆమెది కాదు. ఆమె భోజనం పెట్టినందుకు నేను వారాల తరబడి ఆమె కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ మహేష్ అనే అబ్బాయి కోసం, అయ్యా బిడ్డకు ఉద్యోగమి, అయ్యా దైవజనుడు ఆకలిని కనుగొంది, ఆ బిడ్డకు ఉద్యోగాన్ని నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు, ఇచ్చినందుకు నీకు వందనాలని. వాళ్ళ తల్లి చేసుకోవచ్చుగా, ఆ అబ్బాయి చేసుకోవచ్చుగా. అర్థమైందా? నేనుంది దేనికంటే మీరు రాసుకోండి, మాకు దైవజనుడు ఎందుకున్నాడు అనే విషయాన్ని మీరు రాసుకుంటే మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. మీరు మలాకి 1:9 అండర్లైన్ చేసుకోండి. మలాకి 1:9 అండర్లైన్ చేసుకోండి, చేసుకోవాలి. మలాకి 1:9. మలాకి 1:9 దేవుడు మనకి కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేను. చాలా చూసారా? దేవుడిని నేనేం చేయాలి? శాంతిపరచాలి. ప్రతి రోజు అయా వాళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించు,
వాళ్ళని దీవించు, వీళ్ళని ఆశీర్వదించు, కటాక్షించు, క్షమించు అని దేవుణ్ణి నేను శాంతిపరచాలి. చూసారా, దేవుణ్ణి నేను శాంతిపరచాలి. అందుకని దేవుని యొక్క లేఖన భాగాలలో పాస్టర్ గారు శాంతిపరచటం వల్ల మేము నీకేం చేయాలి? మీరు వాక్యాన్ని వినేవాళ్ళైతే గుప్పిళ్ళ బియ్యాలు ఇస్తారు, పరిచర్య చేస్తారు, చిల్లర కానుకలు వేస్తారు, దొంగల కానుకున్నట్లు దేవుని 10వ భాగం అంతా మీరు చెల్లిస్తారు. ప్రియులారా, ఒక వ్యక్తి నాకు చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు మరి విస్తారంగా ధనం వచ్చింది. చూడండి ప్రియులారా, విస్తారంగా ధనం వచ్చిందయ్యా నాకు, కానీ నేను ఊరికినే దైవజనులందరినీ పిలిచి భోజనం పెట్టి ప్రార్థన పెట్టించుకొని ఏదో కానుకించి ఆ భోజనాలు పెట్టి ప్రార్థనలకి అదే చాలనుకున్నాను. దేవునికి నేను 1 లక్ష 2 లక్షలు ఇవ్వలేకపోయాను అని అన్నాడు. సరే బాబు, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు అన్నాడు. చెప్తున్నాడు, ఎలక్షన్లు వచ్చినాయి కండి, మొన్న వచ్చింది. జగన్ ఇచ్చిన పథకాలను బట్టి అంట జగన్ గెలుస్తాడని 12 లక్షలు కాశాడు. ఎన్ని లక్షలు? 12 లక్షలు. దురాశయం ఏం చేసింది చెప్పాలి మీరు? ఆ 12 లక్షలు పోయినా అన్నాడు. ఈసారి ఏమన్నా నా కొట్టే నేను చెప్తా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందర కొంచెం ఇచ్చి చూస్తాడు. అందులో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు మరీ ఎక్కువ సహాయం చేస్తాడు. లేకపోతే పొరపాటున ఆయన చేయండి నీకు. ఎందుకయ్యా అంటే కొంచెములో నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆత్మ వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాలలో సమృద్ధిగా సంచారం చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతైతే ఆయన దేవుడికి ఇయ్యాలో అంత తీసుకొని వెళ్ళి వేరే వాడికి ఇప్పించాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పగలడా? చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, మీకు తెలిసిన సామెత, ఎవడు తినాలో వాడు తిన్నాడంటే. చూసారా, వాడితో పాటు పనిచేసేవాడు, వాడికంటే తక్కువ స్థాయి కలిగినోడు, ఎందుకు లేనోడికి ఒకేసారి దేవుడు ఏం చేశాడు? ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోరా, మంచి బండి కొనుక్కోవాలి, 12 లక్షలు ఇప్పించారు. దురాశ ఎప్పుడు కూడా మనల్ని ఓడించింది, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు అన్నాడు కదా, నీది కాని దాని కోసం నువ్వు వేల ప్రయాసపడతావు. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, నీవు దేవుణ్ణి ఒప్పుకో. చూడండి, ఎందుకు ఒప్పుకోవాలయ్యా అంటే ఆయన అంటున్నాడు కదా, నేను చెప్పేదిగా మిమ్మల్ని దీవించటం, ఆశీర్వదించటమే పొద్దున్నే నా పని. ఎందుకో తెలుసా? అది నాకు మనోహరం. హల్లెలూయా. 16వ కీర్తన 6వ వాక్యం చదవండి. 16వ కీర్తన 6వ వాక్యం. 16వ కీర్తన 6వ వాక్యం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. మనోహరము స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఏం చేయాలి? పొద్దున్నే లేచి మీరందరూ ఏం చేయాలి? మీరు పోయే పనుల కోసం ఆఫీసర్కో, అధికారికో, యజమానులకో లోబడి త్వరగా ఒక్కొక్క పూట వండుకొని ఎట్లా మీ జీవితాలు అట్లా కొనసాగించాలి. నేనైతేనో సమాధానకరముగా, సంతోషముగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ, ఇదేమిటంట మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించింది. అంటే దేవునితో గడిపేటటువంటి సమయం పాలు కలిపి లేని పాలుతో సమానం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునితో 1 నిమిషమే చేసుకో, 2 నిమిషాలే చేసుకో. నీవు తెల్లవారిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుని ఎక్కడికి వెళ్ళినా నీకు జయము కలగాల్సిందే కానీ పొరపాటున అపజయం కలగటానికి వీల్లేనే. ఎందుకని? ఒకవేళ అక్కడ నీకు జయము కలగదంటే
దేవుడు నిన్ను మధ్యలోనే ఆపేస్తాడు. చూసారా, దేవుడు నిన్ను మధ్యలోనే ఆపేస్తాడు. అందుకని అక్కడ రాయబడుతున్న మాట కీర్తనాకారుడి ద్వారా ఏమంటున్నాడు? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైనటువంటి స్వాస్యం నాకు కలిగెను. చూశారు ప్రియులారా, అక్రమంగా కాదు, అన్యాయంగా కాదు, అబద్ధంగా కాదు, మోసం చేసి కాదు, మీరు హృదయపూర్వకముగా ఎట్లా మీరు నాకెలా చూడాలి, ఎట్లా మీరు హృదయపూర్వకముగా ప్రేరేపణ కలిగి కూర, ప్రేరేపణ కలిగి కానుక, ప్రేరేపణ కలిగి గుడ్డు ఇది ఇస్తేనేగా దేవుడు మీ హృదయాలను ప్రేరేపించి శ్రేష్టమైన స్వాస్యాన్ని తినటానికి దేవుడు నన్ను అధికారిగా చేశాడు, యాజకుడుగా చేశాడు. అందుకని దేవుని యొక్క నామము పేరట ప్రియులారా చూడండి, ఇది మీరేమనుకుంటున్నారు? దీన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథం 15:2 చదవండి ప్రియులారా. సామెతల గ్రంథం 15:2 చదవండి. త్వరగా చదవాలి, సమయం వెళ్ళిపోతారు. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. చూశారండి పొద్దున్న మిమ్మల్ని ఎందుకు ప్రార్థన చేసుకోమంటున్నాను? ఎందుకంటే ఏమి రాశాడండి? జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఎవరు కూడా చెడు ప్రార్థన, చెడు మాటలు చేయలేరు. ప్రార్థన అర్థమైందా? ఒకవేళ చిన్న ప్రార్థన నీకు వచ్చినప్పుడు ఎవడో నీకు శత్రువుగా ఉంటే వాడిని నువ్వు అట్లా చేయి ఇట్లా చేయన్నా కొంచెం ప్రార్థనలో ఎదిగిన తర్వాత అయ్యా నేను అట్లా ప్రార్థన చేశాను, అసలు నిజమైన ఆశీర్వాదం నాకు ఎప్పుడు దొరుకుతుందంటే శత్రువుని ప్రేమించినప్పుడు క్షమించి వదిలేసిన. హల్లెలూయా. చూసారా, అందుకని దేవుని యొక్క నామము పేరట జ్ఞానుల నాలుక మనోహరమంట. చూసారా, ఇప్పుడు నేనున్నానండి, నా మీద ఎవరు ఏమి చాడీలు చెప్పినా కానీ అవన్నీ దేవుడు నాకు తెలియపరుస్తాడు. ఎందుకని ఈ నాలుక ఏం చేసిందో తెలుసా? అయ్యా అందరి నాలుక అంటే ఎవరు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటారో, ఎవరు దేవుని బిడలో వాళ్ళు నాలుక మాత్రమే మనోహరం. ఎవరైతే సాతానికి అధికారం ఇస్తారో వాళ్ళ నాలుక అపవిత్రం. అందుకని ఆడంటాడు కదా, చూడండి 2:10 సామెతల గ్రంథం 2:10 సామెతల గ్రంథం 2:10 జ్ఞానము నీ హృదయమును చొచ్చును, జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. చూశారండి ఎంత గొప్ప మాట. జ్ఞానం ఏం చేస్తుందంట చెప్పండి? తెలివి, జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఎందుకన్నాడంటే, ఎవరైతే వాళ్ళ ఇళ్ళని పాపాలతో, మోసాలతో, అబద్ధాలతో, శాపాలతో హృదయం అనే ఇల్లును పాడు చేసుకుంటున్నారో తర్వాత వాళ్ళ ఇల్లు ఆటోమేటిక్ గా పాడైంది. ఎందుకని? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుడు మనతో మాట్లాడతాడు. చూసారా, ఎందుకయ్యా దేవుడు మాట్లాడేది అంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి కదండి. ఆయన ఎప్పుడు మాట్లాడినా నిన్ను సరిచేసి శుద్ధి చేసి పరిశుద్ధినిగా చేసి పరలోకం తీసుకెళ్లాలన్న విధానంలోనే ఆయన మాట్లాడతాడండి. ఆయన కోపంతో మాట్లాడినా, ఆయన కఠినంగా మాట్లాడినా, ఆయన ఇంకొకలాగా మాట్లాడినా అది మన మంచికే గాని చెడుకు మాత్రం కానీ కాదు. అందుకని మళ్ళీ ఒకసారి చదవండి. జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. ఎక్కడిదంట తెలివి? మనోహరముగా. తెలివి కలిగిన వాడిని ఏం చేస్తారండి? ఎసరు స్కూల్లో క్లాసులో ఫస్ట్ ఏం చేస్తారు? అందరూ ప్రేమిస్తారు, టీచర్లు ప్రేమిస్తారు, హెడ్ మాస్టర్ ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. మరి తప్పినోళ్ళు
అందరూ ద్వేషిస్తారు, టీచర్లు ద్వేషిస్తారు. తప్పినోడితో ఫ్రెండ్ కూడా పలకడు. ఎందుకని? మరి వాడిని ఫ్రెండ్, వాడికి ఆరు సబ్జెక్టులు పోయి అంటున్నారా, వాడిని ఫ్రెండ్ ఎట్లా అంటారని, అరే అని అంటే కూడా ఇటు చూసి వెళ్ళిపోతాడు డాస్ అయిపోయి. ఎందుకని? జ్ఞానం వాని హృదయంలో అది మనోహరము కనుక దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ ఎవరి హృదయములోనైతే చాలా జాగ్రత్తగా నా వైపు చూడాలి. ఎవరి హృదయములోనైతే వాక్యము క్రియ చేస్తుందో వాళ్ళ ముఖాలంట ఎలా ఉంటాయో చూద్దాం. పరమగీతంలో 2:14. పరమగీతంలో 2:14. బండ సంతులలో ఎగురు నా పావురమా. ఎక్కడ ఎగిరిద్దంట? బండ సంతులలో. బండ అంటే సంఘం, యేసయ్య సంఘం. ఇప్పుడు ఎక్కడెక్కరాలి పావులు? సంఘంలో ఎక్కరాలి. హల్లెలూయా, హల్లెలూయా. బండ సందులు అంటే సంఘాలలో వాక్యాల మధ్యలో ఆత్మల మధ్యలో ఎగరాలి. హల్లెలూయా. డాన్స్ పిల్ల ఏం చేసింది చెప్పండి? డాన్స్ పిల్ల ఏం చేసింది? లోకం మధ్యలో, పాపుల మధ్యలో ఒక్కతే ఎగిరిద్దా? ఇంకెవరైనా ఎగురుతారా? ఎవరు ఎగరు. సంఘంలోనైతే ఒక ఆమెకి నిష్కలంకమైన పావురపు శక్తి వచ్చినప్పుడు అది ఇంకొకళ్ళ మీదకి వచ్చి అందరూ కూడా ఎగురుతారు. మళ్ళీ చదువు. బండ సందులలో ఎగురు నా పావురమా. పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. ఏంటంటున్నాడు? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఏంటంట చెప్పాలి? నీ స్వరము మధురము. దేవునికి నువ్వు ఎట్టబాడినా నీ స్వరం ఏంటంటాడు ఆయన? మధురం. అండర్లైన్ చేసుకోండి. చాలా మంది అంటారు ఆమె ఏంటంటే అట్టబాడుతుంది, ఆయన ఏంటంటే అట్టబాడుతున్నాడు. ఆయనకు మధురం. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? చూడండి, లైవ్ లో వందల సంఖ్య దాటిపోయింది. లైవ్ లో చూసేవాడు. నేను మళ్ళా చెప్తున్నా, మీరు 10 మంది ఉండా, 20 మంది ఉండా, 30 మంది ఉండా, 40 మంది ఉండా, మీ ఇష్టం. వందలు దాటిపోయారు. లైవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అందుకని 8 గంటలకే శుక్రవారం, శనివారం ఒక 5 పాటలు పాడే టైంకి వస్తే నీకు ఇస్తాం. 8 గంటలకు లైవ్ స్టార్ట్ చేయండి ప్రార్థన చేసి. దాని కారణం ఏంటంటే దేవుని వాక్యం విని అనేకులు విడుదల పొందుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, విశ్వాసంలో బలవంతులుగా తయారవుతా ఉన్నారు. అందుకని దేవుని వాక్యములో ప్రియులారా, లైవ్ లో వీక్షిస్తున్న వారికి చెప్తున్నారు, ప్రియులారా, ఈ యొక్క యథార్థమైన శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి. విన్నటువంటి వాళ్ళకి చెప్పండి. అది మీకు ధన్యత. ఒక దేవుని వాక్యాన్ని వినమని చెప్పటం, అది ఒప్పుకోమని, ఆశీర్వదించమని చెప్పటం, వాళ్ళు ఒప్పుకోవటం, అది మంచిది. వాక్యము కూడా చూసాం మనం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? బండ సముద్రంలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. హల్లెలూయా. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇప్పుడు ఇంటికాడండి ఎవరికి వినపడింది, ఎవరికి కనపడింది? చెప్పండి. వాళ్ళు ఎవరో తెలుసా? చీకటిని ఆశ్రయం చేసుకుంటే వాళ్ళంట. చూపిస్తాం మీకు వాక్యం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంఘములో రా, ఎగురు, పాడు, అది నా నామానికి మహిమ, నీకు ఆశీర్వాదం, మనోహరం.
ఎవడు దొంగిలించలేంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మా నాన్నగారు చెప్పేవాడు, 5వ తరగతి నుంచి అయ్యా నువ్వు చదువుకోనంటున్నావు, వీళ్ళందరూ చదువుకోమంటున్నారు, వాళ్ళందరూ పనులు చేసి నిన్ను చదివిస్తారంట. కానీ నీకు 5వ తరగతి దగ్గర నుంచి ₹10 ఖర్చు పెడుతున్నా, కానీ నా ఆస్తిలో ఎవరు అందరూ సమానంగా పంచుకుంటారు, కానీ నీకు నేర్పిన చదువులో ఎవడు వాటిని పంచుకోలేడు అన్న వాటిని మంచిగా చదువుకున్నది. హల్లెలూయా. మీరైనా చదువుకుంటే మీ అన్నదమ్ములు ఎవడైనా అమ్మాయి నువ్వు అంత చదువుకున్నావు నాకు కూడా పాట అయ్యానంటే సరే ఎంత తీసుకోరంట. వాడికి చదువు సంఖ్య ఆడెవడు ఏలుమంతుడు గారు, ఆడెవడు ఏలుమంతుడు గారు ఏం చేస్తాడు? సరేనమ్మాయి 2 పుస్తకాలు తీసుకొని ఇదిగో నా పుస్తకాలు ఇదిగో చదువుకున్నాయి, ఈ ఆశీర్వాదం నువ్వు ఉంచుకోవాలని వాడు ఏమంటాడు? అందుకని దేవుని జ్ఞానం చొప్పున మనము నడిస్తే మన జ్ఞానాన్ని ఎవడు తీసుకోలేడు. హల్లెలూయా. నా వాక్యాన్ని దొంగిలించమని ఎవడైనా నేను చెప్పేటటువంటి విధానాన్ని ఆపేమను ఎవడైనా ఆపగలరా? ఆపలేడు. ప్రియులారా, 4 అబద్ధాలు చెప్పి 2 పాపాలు చెప్పి ఇదిగో సంఘములో ఒక్కళ్ళిద్దరిని ఆపగలరు, కానీ దేవుడు ఆశీర్వదించిన సంఘం, దేవుడు జ్ఞాపకం చేసుకున్న సంఘం, యేసు నామములో ఉన్న మనోరత్నం కోసం 1-2 రోజులు 2 వారాలు తప్పిపోయినా మళ్ళీ గొర్రెం చేసింది, లైన్లోకి వచ్చేసేసి. ఎందుకని? తప్పిపోవటం అనేది సహజం. తప్పిపోయిన గొర్రె ఒక్కసారి తప్పిపోయిందా, 10 సంవత్సరం తప్పిపోయిందా? చెప్పలేదు మీరు. ఒక్కసారి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సంవత్సరానికి 3 సార్లు తప్పిపోయి నేను తప్పిపోయిన కుమారుడిని, నేను తప్పిపోయిన కుమార్తెని. దేవుడు అంటాడు, మిమ్మల్ని ఎప్పుడో వదిలేసా, మీ ముఖము నలుపే, యువర్ బ్లాక్ ఫేస్. ఎందుకనండి చూడండి, తెల్లని బట్టలు కట్టుకొని దేవునికి కనబడితే ఎవడో నల్లటి మనిషి అంటున్నాడు, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు మాధుర్యం. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఆయన అట్టి ఉన్నాడు కదా, తెల్లని వస్త్రము ధరించిన దేవదూతలు. ఎవరండి? మీరందరూ ఏమనుకుంటున్నారంటే రంగు బట్టల్లో ఉందనుకుంటున్నారు. అసలు మహిమ ఏదో ఉందో తెలుసా? తెల్లని బట్టలలో మహిమ ఉంది. అందుకని ఆ తెల్లని బట్టలు ఎవరు వేసుకుంటారా అంటే దేవదూతలు. అందుకని దేవుని యొక్క నామము పేరిట అక్కడ సెలవిస్తా ఉన్నటువంటి ఆ మాటను బట్టి దేవుడికి ఏం కావాలంటే నీ స్వరము కావాలి, నీ ముఖము. మరి ఇంటికాడ దేవుడికి ఇంటికాడకు రాడా దేవుడు అంటే? ఇక్కడ సంఘ క్రమం ఉన్నప్పుడు నీ దగ్గరికి దేవుడు పొరపాటు ఉన్నాడు. ఎందుకని? సంఘానికి వచ్చిన వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి, స్వస్థపరచాలి, ఆదరించాలి, ఆదుకునే మాటలు చెప్పాలి, బలపరచాలి, భద్రపరచాలి. చూసారా ప్రియుల? ఒక ఆమెకి ప్రియులారా ఆరోగ్యం బాగాదు. ఆమె ఏం చేసిందయ్యా అంటే ఏదో తినకూడదు తింది, ఆమెకి ప్రాణహాని కలిగింది. ఎక్కడ, ఎందుకు, ఎలా అంటే దేవుని సన్నిధికి రాకుండా ఏదో వండారు కదా పెడతారని తిని అంటే. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నిన్ను ఇందాక చూపించా, అవసర కార్యం 10:38 స్వస్థత కాని విడుదల కాని దేవుడే సాక్షాత్తు నీకు సంచరించి సహాయము చేస్తారు. మానవులు ఏం చేయగలరు? డాక్టర్లు ఏం చేయగలరు? అందుకని దేవుని యొక్క నామం పేరిట ఏమంటున్నాడు చూడండి, నీ స్వరం నాకు. ఎవరికి కనబడాలి? నాకా? దేవుని. ఎక్కడున్నాడు ఆయన? నా వెనకమాలుండి నన్ను చెప్పమంటున్నాడు, నన్ను బలపరచమంటున్నాడు. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? చాలా మంది అంటున్నారు నాకు బాధ కలిగేటట్టుగా మాట్లాడుతున్నాడు. పెట్ట కథలు, పెళ్లి కథలు
పై పై మాటలు శాస్త్రులాగా ఏమండి శాస్త్రులాగా మతాధికారులాగా నేను ఎక్కడ మాట్లాడలేదండి. వ్యవసాయం చెప్పినట్టు వాళ్ళు ఏం చేస్తారు శాస్త్రులు మతాధికారులు. ఆయన సారదారి చచ్చిపోతే, ఆయన బాప్తిసం లేకుండా చచ్చిపోతే ఆయన దేవుడితో ఉన్నాడు అంటాడు. ఈయన కూడా డైరెక్ట్ కాడకు వాడలేదు. మతాధికారి యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నీకు బోధించుటకును ప్రకటించుటకును నేను అధికారం ఇచ్చా. నువ్వు శాస్త్రిలాగా నువ్వు ఇదిగో ఇంకొకలాగా ప్రకటించొద్దు. నేను ఎలా పాపములు ఒప్పు చేసుకోవటానికి ప్రకటించానో ఆ ప్రకటన నువ్వు చేయి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా ప్రసంగి వెనక తిప్పండి 11:7 అంటున్నాడు కదా, నీవు వెలుగును చూస్తే వెలుగు నీకు మనోహరంగా ఉంటుంది. చీకటి బతుకైతే నీకు రానున్న దినాలలో ధనవంతుడికి కలిగిన చీకటి దినాలే నీకు కలుగుతాయి. 11:7 ప్రసంగి. వెలుగు మనోహరమైనది, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా ఉన్నది, కన్నుల కింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు, చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోదంతయు వ్యర్థము. చూసారా? ఎందుకని? వెలుగు వెలుగు వెలుగు. మనం ఏ సంబంధం? వెలుగు సంబంధం. చీకటి సంబంధం కాదు, రాత్రి సంబంధం అంతకన్నా కాదు. ఎవరైతే యేసయ్య అడుగుజాడలలో మారు మనసు బాప్తిసం బల్లారాధన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వాళ్ళందరూ వెలుగు సంబంధులే. లైవ్ లో వీక్షిస్తున్న వారులారా, దూరాన సమీపాన ఎవరైనా వినుచున్న వారులారా, మారు మనసు లేకపోతే మారు మనసు కలిగి ఉండండి. బాప్తిసం లేకపోతే బాప్తిసాన్ని కలిగి ఉండండి. బాప్తిసం పొందిన వాళ్ళని బాప్తిసం ఇచ్చి యోహాను కేక వేస్తున్నాడు, హే సర్ప సంతానమా, ఎంతకాలం తిరుగుతారు మీరు బాప్తిసం లేకుండా? చూసారా? బాప్తిసం లేకుండా మీరు ఎంతకాలం తిరుగుతారు? బైబిల్ అంటుంది, నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా బాప్తిసం తీసుకొని నా కంచెని చుట్టూ వేసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, క్షేమంగా వెళతావు, క్షేమంగా వస్తావు. బాప్తిసానికి ఉన్నటువంటి భద్రత చూసారా? మరి అయ్యా పరిశుద్ధాత్మకు ఏమిటయ్యా అంటే ఆనందం, మనోహరం. మనోహరం. పరిశుద్ధాత్మలు ఏముందో తెలుసా? పక్షిరాజు లెక్కలు కట్టుకొని వెళ్తున్నట్లుగా మనోహరం. చెప్పండి. డాబా ఎక్కినోడు ఏం చేస్తాడండి? కింద సొంత డాబా అనుకోండి, డాబా కట్టుకున్నారు, మెట్లోనే గబాలను పైకి వెళ్ళారు, చుట్టూ పూరి పాటలు అనుకోండి, ఇదేం చేస్తాడు? నవ్వుతా, కింద లెక్క చూస్తా, నేను పైన ఉన్నాను. మరి పైన ఎగిరే పక్షులు మనల్ని చూసేంత నవ్వుకోవాలి, పక్షిరాజు ఎంత నవ్వుకోవాలి, మేఘాలు ఎగిరే పక్షిరాజు. చూసారా? అందుకని దేవుని యొక్క లేఖన భాగం ప్రకారం ఈ దినం ఏమిటో తెలుసా? శనివారం అంటే విశ్రాంతి, బలము పొందుకునే దినం, ఆత్మను పొందుకునేటటువంటి దినం, ఆత్మకూటం. ప్రియులారా చదవండి యెషయా గ్రంథం 40:58-13 చదవాలి. ఈ చదివేరుగా, ఆ ప్రసంగి చదివేరుగా చదవండి. యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. చదువు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. చూడండి, చాలా మాటలు ఉన్నాయి వీటిల్లో. ఈ రెఫరెన్స్ లో ఇంకో రెఫరెన్స్ చూసుకొని ముగిద్దాం.
ఈ రిఫరెన్స్ లో చాలా మాటలు ఉన్నాయి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. శనివారం నాడు ఆత్మలో ఆనందించడానికి అందరూ ఏం చేస్తున్నారు? శనివారం వాళ్ళ ఇష్టం, ఆదివారం వాళ్ళ ఇష్టం. కష్టాలు వస్తే రేపు దేవుడు నవ్వుతాడు. కష్టాలు వస్తే ఏం చేస్తాడంటే దేవుడు నవ్వుతాడు. కష్టాలు వచ్చినప్పుడు వాస్తవంగా దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? కన్నీళ్లు కాల్చి మనతో ఏడవాలి. అయ్యో, నా బిడ్డను అనవసరంగా సాతానుకు అప్పగించానే, నా బిడ్డని, నా బిడ్డ కుటుంబాన్ని సాతాను గారు శోధిస్తున్నాడే అని మనం ఏడుస్తా ఉంటే నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. నీ పిల్లలు తప్పు చేశారు, నువ్వు వాళ్ళెవరో నా పిల్లోని కొడత వెతుకులేదు, నువ్వు బాగా కొట్టావు, వాడు కుక్క బట్టి ఏడుస్తా ఉన్నాడు, సొంతపడతా ఉంది. వాడు ఏడుస్తా ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పమ్మా, కని పెంచావుగా, గుర్తదే, గాలికి తిరిగారు, భోజనం పెట్టారు, నీళ్లు పోసారు. ఎవరు ప్రార్థన చేశారు? యేసయ్య అంటున్నాడు, వాళ్ళ గురించి నా సన్నిధిలో పెంచండి, వాళ్ళని గొప్ప వ్యక్తులుగా, గొప్ప స్త్రీలుగా చేస్తా. చూడండి, మేము మాంసాలు చేపలు తెచ్చుకొని తినలేక ఆదివారం ఉన్నాడు 8:30 కల్లా పసి ప్రాయం నుంచి పిల్లల్ని ఎందుకో తెలుసా? 8:30 కల్లా పిల్లలకి అన్ని చేసుకుని సిద్ధపడి మేము వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి బిస్కెట్లని అవని ఇవని ఎందుకో తెలుసా? వాళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు అంటే ఇష్టం. అవి వాళ్ళకి పెడితే వాళ్ళు దేవుడి పాటలు పాడుతున్నారు, గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తున్నారు, చెప్పిన అన్ని గుర్తుంచుకుంటున్నారు. ఇంకేం కావాలి? హల్లెలూయా. ఇంకేం కావాలండి? చూసారా? ఎన్ని గంటలకి? 8:30కి మీరు అరకిలో మాంసం వండుకోవడానికి అరగంట ఆలస్యం వస్తారు. ఎప్పటికి? 10 గంటల ప్రార్థన. మీరు చూడండి, మందిరానికి ఆలస్యంగా వచ్చే వాళ్ళని, వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎలా ఉంటాయో మీరే చూడండి. నేనేం చెప్పను. నేను చెప్తే మీరేమంటున్నారంటే, నన్ను అన్నారు ఇక నేను రాను. ఎవరికి జాలి, ఎవరికి వేదన, ఎవరికి బాధలు, ఎవరికి కష్టం, ఎవరికి దుఃఖం అంటే దేవుని మాటని వెనక్కి తోసివేసి దిద్దుకోకుండా 50వ కీర్తనలో 51వ కీర్తనలో చెప్పినట్లు అమ్మా సరి చేసుకో, అమ్మా దిద్దుకో అని చెప్తే నాకు అవసరం లేదు దేవుడు అంటే, నీకు దేవుడే చూపిస్తాడు. నీకు దేవుడే చూపిస్తాడు. దేవుని వాక్యం మన హృదయాలను దిద్దుకోవటానికి, దేవుని వాక్యం మన మనసులను కట్టుకోవటానికి, దేవుని వాక్యం మనము దేవుడి చేత దీవించబడటానికి. ఎందుకో తెలుసా? వాక్యం తెలియకుండా ఏం దీవించబడతావు? పాపం చేయటం తప్పు అని వాక్యం తెలియదు, పాపం చేస్తానే ఉంటావు, శాపం తెచ్చుకుంటావు. తెలిసింది ఇక చెయ్యు. దీవెన ఏమంటే దీవెన, ఆశీర్వాదం ఏమంటే ఆశీర్వాదం వచ్చింది. చదవమని చదువు. చూడండి, ఒక్కొక్క మాటని. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమును నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినమును మరో హనుమనమైనగాను యెహోవాకు ప్రతిష్ఠితముగాను ఘనముగా ఆచరించుకొనవలెనని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల యెహోవా యందు నీవు ఆనందిస్తాడు. ఏమి మాట్లాడుతున్నాడు? శనివారం నాడు ప్రియులారా, చాలా మందికి దీనిన ఆశీర్వాదం దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఆదివారం వస్తారు, శనివారం రాదు. శనివారమే రావాలి, ఆత్మను అభిషేకించబడాలి, హృదయాలను దిద్దుకోవాలి, కట్టుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదన్నట్టు. శనివారం నాడు ఏం చేయకూడదంట? విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం. ఆదివారం ఏమంటారంటే పునరుద్ధాన దినం, పరిశుద్ధ ఆదివారం, 8వ రోజు.
అందుకని చాలా మంది వాక్యాలు తెలియక అమ్మగారు ఏంటంటున్నారు, ఆ ఆదివారం పొద్దున పూట విశ్రాంతి దినం అంట. విశ్రాంతి దినం ఏదో పరిశుద్ధ దినం ఏదో కూడా తెలియట్లేదు. పరిశుద్ధ దినం ఆదివారం, విశ్రాంతి దినం శనివారం. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఇదిగో చూడండి అక్కడ రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు, విశ్రాంతి దినము మనోహరమైనది. చక్కని మాట. విశ్రాంతి దినం నీవు పరిశుద్ధాత్మను పొందాలి. శనివారం నాడు పరిశుద్ధాత్మను పొందాలి, నూతనాత్మను పొందుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, యెహోవాను ప్రతిష్ఠితమనియు ఘనమైనది గాను అనుకొని దానిని ఘనముగా ఎంత చూపాడో చూడండి. శనివారం అంటే మామూలు కాదంటండి, దాని ప్రతిష్ఠిత దినమంట. ఎంత గొప్ప మాట, నాకు తెలియదు ఈ రోజు. ఎంత గొప్ప మాట. శనివారం ప్రతిష్ఠిత దినం, అది ఘనమైందంట. దీన్ని ఘనముగానే ఆచరించడానికి డబ్బులు ఇచ్చా. మరి ఎలా? ఇలాగ చప్పెట్లు కొట్టి ఆరాధన చేస్తూ భాషలు మాట్లాడుతూ మనోహరత్వాన్ని అనుభవించి హృదయంలో దాచుకుంటే దాన్ని ఎవడు నీ వద్ద నుంచి తీసివేయడు. అందుకని ఇంకా ఏమంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయక. జనం ఏం చేస్తారు? శనివారం ఆదివారం మనకి ఇష్టమైన పనులు చేసుకుంటారు. డబ్బులు వస్తాయి. అవన్నీ శివరాఖరికి అర్థమైపోతాయి. ఎన్ని ఆదివారాలు పోతావు పో మందిరమే కొట్టి, శివరాఖరికి నువ్వు సంపాదించిందంతా చినిగిపోయి సంచిలో వేసి ఆయన ఎవరికో అప్పు చెబుతారు. అప్పుడు శివరాఖరికి వచ్చి మందిరం లేరు, అయ్యా ఎన్ని వారాలు కొట్టి పనికి వెళ్ళానయ్యా. చినిగిపోయిన సంచి చిల్లు సంచి కాదు, చినిగిపోయిన సంచులు ఎత్తే నువ్వు వేస్తావు, వేరే వాళ్ళు వేరుకుంటారు. నీ కష్టాన్ని పాత నిబంధనలు చెప్పినట్లు వేరే వాళ్ళు అనుభవిస్తారు. అదే నువ్వు ఆదివారం నాడు విశ్రాంతి దినాన, శనివారం నాడు ఆదివారం నాడు 2 దినాలు దేవునితో గడపాలి. 2.5 గంటలు 2.5 గంటలు. అందుకని నీకు ఇష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోకవార్తలు చెప్పుకొనక ఉండిని ఎడలా నీవు యెహోవా యందు ఆనందించుము. దేశం యొక్క ఉన్నత తలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. చూసారా, దేశం యొక్క ఉన్నత స్థలములు అంటే ఏంది చెప్పండి? విమానాల ప్రయాణం. హల్లెలూయా. చూసారా, అందుకని దేవుని యొక్క నామం పేరట శనివారం నీ ఇష్టం కాదు, ఆదివారం నీ ఇష్టం కాదు. నీ పనులు చేసుకోవటానికి లేదు. దేవుని పని చేసుకున్న తర్వాతే నీ పని చేసుకోవాలి. ఆఖరిగా చూడండి, జకర్యా గ్రంథం 8:18. మీకు చాలాసార్లు ఈ వాక్యం చెప్పాను. జకర్యా గ్రంథం 8:18. జకర్యా అంటే ఆశీర్వాద కాండం, ఆశీర్వాద గ్రంథం. చదవండి 8:18. జకర్యా. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞిచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము. 10 దాకా మనకు వద్దులే. ఇప్పుడు ఏం నెలలో ఉన్నాం? 7వ నెల. ఈ నెలలో ఇంకా మీకు చాలా రోజులు ఉన్నాయి. ఈ నెలలో ఉపవాసం ఉండటానికి, ప్రార్థన చేసుకోవటానికి ఇష్టపడదు. శనివారం ఆదివారమే కాదు, అన్ని రోజులు మీ ఇష్టం. ఏ రోజునైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తర్వాత వెళ్ళి తిను. చదువుమా. 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము,
ఆ. 10వ నెలలోని ఉపవాసము ఆ. యూదా ఇంటి వారికి సంతోషమును ఆ. ఉత్సాహమును పుట్టించు ఆ. మనోహరములైన పండుగలవును. కాబట్టి ఈ నెలల్లో ఎవరు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ హృదయాలకి పండుగ అంట. ఏమిటి? మనోహరం. ఎవరు దొంగిలించలేదు, ఎవరు దోసుకోలేదు. చూసారా? కాబట్టి సత్యమును సమాధానమును ఆ. ప్రియముగా ఎంచుడి. అది ప్రియముగా సత్యమును సమాధానము ఎలా ఎంచాలంట? ప్రియముగా ఎంచుడి. చివరిగా సామెతల గ్రంథం 15:23. సామెతల గ్రంథం 15:23. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. జాగ్రత్తగా నా వైపు చూడు. ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా, ప్రార్థన చేసుకోండి అనగానే విన్న వాక్యాలన్నింటినీ మీరు గుర్తు చేసుకోవాలి. అర్థమైందా? సమయోచితమైన మాట, సందర్భ సహితమైనటువంటి మాట. విన్న మాటని తిరిగి చెప్పడం వల్ల దేవుడు ఏం చేస్తాడంట? నీకు మనోహరాన్ని కలిగజేస్తాడు. ఇది శనివారం ఆత్మ పొందేటటువంటిది, పరిశుద్ధాత్మని అనుభవించేటటువంటిది, విశ్రాంతి దినం. ఈ దినాన నీ సొంత పనులు ఏమీయో చేసుకుంటావు. అలాగనే ఈ దినాన ప్రతిష్ఠిత దినం అంటే ప్రభు తన పని కోసం ప్రతిష్ఠించుకున్నాడు. చూసారా? అందుకని లోక వార్తలు అంటే లోక ముచ్చట్లు కూడా శనివారం ఆదివారం చెప్పుకోవటానికి వీళ్ళనే. ఇవాళ అక్కడ చూసిన ఏం జరుగుతుంది? మందిరానికి వెళ్తాం, ప్రార్థన అయిన తర్వాత అక్క నీకు ఈ విషయం తెలుసా, మన మనిషి అట్టంట. శనివారం ఆదివారం లోక వార్తలు లోక సంగతులు మీరు చెప్పుకోవటం వల్ల మనోహరత్వాన్ని మీరు అమ్మేసుకున్న వాళ్ళు అవుతారు. కనుక మనోహరమైనటువంటి దేవుడు మన మధ్య ఉండి మాట్లాడిన మనోహరమైన సంగతులు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు మనోహరాన్ని సమృద్ధిగా మీకు ఇచ్చినట్లుగా సహాయం చేయండి కాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. లైట్